ఫోన్ కనిపించకుండా పోతే మనం పడే టెన్షన్ అంతా ఇంత కాదు. చోరీకి గురైనా లేదా పోగొట్టుకున్నా ఫోన్ను తిరిగి పొందడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనకు ప్రపంచానికి మధ్య సంబంధాలు తెగిపోవడానికి యుద్ధాలు జరగవలసిన పని లేదు. మన దగ్గరున్న ఫోన్ కాసేపు కనిపించకుండా పోతే చాలు, ఇక ప్రపంచంతో మనకు సంబంధం తెగిపోయినట్లే. ఆఫీస్కు త్వరగా చేరుకోవాలన్న ఆత్రంలో అందరం ఇంటి నుంచి బయలుదేరతాం. తీరా దారిలో ఉండే విపరీతమైన ట్రాఫిక్ హడావిడిలో కొన్ని సందర్భాల్లో జేబులో ఉన్న ఫోన్ కింద పడిపోతూ ఉంటుంది. ఆఫీస్కు వెళ్లి చూసుకుంటే జేబులో ఫోన్ ఉండదు. ఇంకో సందర్భంలో రాత్రి ఇంటికి వెళ్తుంటే ఏదో ఫోన్ వచ్చింది కదా అని చెప్పి బైక్ ను పక్కకు ఆపి ఫోన్ మాట్లాడుతుండగా ఆగంతుకులు వచ్చి ఫోన్ ని లాక్కొని పారిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మన దగ్గరున్న ఫోన్లు ఇక కనిపించకపోయేసరికి దిక్కుతోచని పరిస్థితి. మన ఫోన్లో ఉన్న డేటా ఏమవుతుందో అన్న ఆందోళన, దాంతో ఆగంతుకులు ఎలాంటి నేరాలకు పాల్పడతారో అన్న భయం, అదంతా మన జీవితంలోని ఆలోచనలకి మన మొబైల్ ఫోన్ కారణమనడంలో అతిశయోక్తి లేదు. మరి పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మన ఫోన్ను తిరిగి పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిందే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఈ వ్యవస్థను ముందుగా 2019లో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించి 2023 మే 17 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ సరికొత్త టెక్నాలజీ వ్యవస్థ రాష్ట్ర పోలీసు శాఖలో సత్ఫలితాలను అందిస్తోంది. ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు తిరిగి అప్పగించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే 2వ స్థానంలో ఉన్నారు. అసలు ఏంటి సిఈఐఆర్? కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రవేశపెట్టిన సివిల్ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ సమాచార్ సౌదీ. ఇందులోని ఒక మాడ్యూలే సిఈఐఆర్. పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లను వినియోగదారులకు అందివ్వడమే దీని లక్ష్యం. కంప్లైంట్, బ్లాక్, ట్రేస్, రికవరీ అన్న ఏకైక లక్ష్యంతో ఈ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. ఇటీవల కాలంలో మొబైల్ చోరీ ఘటనలు అధికమవ్వడంతో టెలికాం శాఖ ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది. ప్రారంభంలోనే మంచి ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర పోలీసు శాఖలు నేర విచారణలో తమ అవసరాలకు అనుగుణంగా పలు మార్పులు చేసి తమ రాష్ట్రాల్లోని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. మొబైల్ థెఫ్ట్ లేదా పోగొట్టుకున్నాక ముందుగా టెలికాం ఆపరేటర్లను సంప్రదించి సిమ్ ను బ్లాక్ చేయించాలి. తర్వాత మన ఫోన్ నెంబర్ ఆధారంగా జరిగే ఇతరత్రా నేరాలను అరికట్టవచ్చు. అనంతరం టిఎస్ పోలీస్, ఏపీ పోలీస్ అధికారిక వెబ్సైట్ లో లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. మీ ఫోన్ ను బ్లాక్ చేయడానికి పోలీస్ శాఖ వెబ్సైట్ లో కొత్తగా తీసుకువచ్చిన సిఈఐఆర్ లింక్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. డైరెక్ట్ గా సిఈఐఆర్ వెబ్సైట్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా మొబైల్ ఐఎంఈఐ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఈ నంబర్ ఫోన్ బాక్స్ వెనకాల ఉంటుంది. ఫోన్ పోయినప్పుడు టెన్షన్ పడకుండా ముందుగానే ఐఎంఈఐ నంబర్లను ఇంట్లో ఒక చోట భద్రపరచడం మేలు. మీ ఫోన్ బ్రాండ్, ఎక్కడ చోరీకి గురైంది, ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ నెంబర్, మీ ఫోటో గుర్తింపు కార్డ్, చిరునామా అప్లోడ్ చేయాలి. చివర్లో మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఆధారంగా డిక్లరేషన్ బాక్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా మన ఫోన్ బ్లాక్ అవుతుంది. ఇలా ఫోన్ బ్లాక్ అయిన తర్వాత ఇక ఆ ఫోన్ మన దేశంలో ఏ నెట్వర్క్ మీద కూడా పనిచేయదు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం, టెలికాం ఆపరేటర్లతో కలిసి ఫోన్లను ట్రేస్ చేసే బాధ్యతను పోలీసులు సహా పోర్టల్ అథారిటీలు తీసుకుంటాయి. చోరీకి గురైన ఫోన్లలో ఇతరులు ఏమైనా సిమ్ ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే సిఈఐఆర్ ద్వారా పోలీసులకు అలర్ట్ వెళ్తుంది. తద్వారా ఫోన్ లొకేషన్ ను ట్రేస్ చేస్తారు. మన ఫోన్ రికవరీ అయిన తర్వాత దానిని అన్బ్లాక్ చేయడానికి కంప్లైంట్ నంబర్ ఎంటర్ చేసి వెబ్సైట్ లో పేర్కొన్న విధంగా ప్రాసెస్ చేస్తే ఫోన్ అన్బ్లాక్ అవుతుంది. ఇలా ఫోన్ పోగొట్టుకున్న, చోరీకి గురైనప్పుడు ఆందోళన పడకుండా సిఈఐఆర్ ను ఉపయోగించి మన ఫోన్ ను బ్లాక్ చేసుకోవచ్చు. రికవరీ అయిన తర్వాత అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా తెలంగాణ పోలీసులు గత 7 నెలల కాలంలో 21,000కు పైగా ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగించారు. సిఈఐఆర్ పోర్టల్ ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 19 లక్షల వరకు మొబైల్ ఫోన్లను బ్లాక్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 57,347 ఫోన్లను బ్లాక్ చేయగా ఫిర్యాదు అందిన ఫోన్లలో 32,841 ఫోన్లను ట్రేస్ చేశారు. ఇందులో 10,421 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 2.05 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. ఇందులో 1.07 లక్షల ఫోన్లను ట్రేస్ చేయగలిగారు.
38,145 ఫోన్లను రికవరీ చేయగలిగారు. ఏపీలో బ్లాక్ చేసిన ఫోన్ల సంఖ్యలో ట్రేస్ చేసిన వాటి సంఖ్య 57%గా ఉంది. అదే తెలంగాణలో 52% ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ చేసిన ఫోన్ల సంఖ్యలో రికవరీ చేసిన ఫోన్లు 20%కి మించి లేకపోవడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా చూస్తే బ్లాక్ చేసిన ఫోన్లలో 10%కి మించిన రికవరీ జరగని పరిస్థితి. చోరీకి గురైన ఫోన్లలో ట్రేస్ చేసిన ఫోన్లు సగానికి పైగా ఉన్నా కూడా వాటిని రికవరీ చేయడంలో అధిక సమయం పడుతోంది. మొబైల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ముఠా బెంగాల్ సరిహద్దుల నుంచి నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలకు వాటిని తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో ఫోన్లను ట్రేస్ చేసినా కూడా రికవరీ చేయడానికి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. మొబైల్ చోరీ అయిన సందర్భాల్లో వాటి ద్వారా తదుపరి ఎలాంటి నేరాలు జరగకుండా ఫోన్లో లేదా డేటా దుర్వినియోగం అవ్వడంలో బ్లాక్ చేయడంలో CEIR పోర్టల్ ఉపయోగపడుతోందని, సిటిజన్స్ ఈ సేవలను ఉపయోగించుకోవాలని పోలీసులు కోరుకుంటున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటు న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.